మీరు ఎప్పుడైనా మొత్తం అన్ని తప్పుగా జరిగే రోజు అనుభవించారా? బహుశా మీ కారు చెడిపోయి ఉండొచ్చు, మీ వాలెట్ పోయి ఉండొచ్చు, లేదా డాక్టర్ నుంచి చెడు మాట వచ్చి ఉండొచ్చు, అన్నీ ఒకే రోజులో. స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. మనం ఇప్పుడు ఒక కథలోకి ప్రవేశించబోతున్నాం, చెడ్డ రోజులను మరింత భయంకరంగా మార్చేస్తుంది. యోము గ్రంథం 2 అధ్యాయాలకు స్వాగతం. మనం ఒక వ్యక్తిని కలుసుకుంటాం, అతని విశ్వాసం కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతుంది. మరి చెప్పాలంటే ఇది బలహీన హృదయస్థులకు కాదు. ప్రారంభంలో మన ప్రధాన పాత్రను పరిచయం చేస్తారు. ఉజ్ దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతను నిర్దోషి, న్యాయస్థుడు, దేవునిని భయపడేవాడు, చెడును దూరం చేసుకునేవాడు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన పరిచయం కాదు. ఇది త్వరలో వెలుగులోకి రాబోయే గొప్ప నాటకానికి ముహూర్తం వేస్తోంది. మీరు చూడండి, యోబు కేవలం మంచివాడు మాత్రమే కాదు. అతను నిజంగా మంచివాడి. సంపన్నుడు, గౌరవనీయుడు మరియు దేవునికి అంకితమైనవాడు. తన పిల్లలు తమ హృదయాలలో పాపం చేసి ఉంటే ఆయన వారి కోసం త్యాగం చేస్తూ దూరం వెళ్ళాడు. ఇదే నిజమైన సూపర్ హీరో తండ్రి అనుకోవాలి. కానీ ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. దృశ్యం మారుతుంది. అకస్మాత్తుగా మనం ఆధ్యాత్మిక లోకాన్ని వెనుక నుంచి చూస్తున్నాం. ఇది దేవుడు పరలోక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు అంటే సాతాను. హిబ్రూ భాషలో సాతాను అంటే ఆరోపణ చేసేవాడు. అతను దేవుని ప్రజలను కూలదోయాలని చూస్తున్న ఆధ్యాత్మిక అభియోగకర్త లాంటివాడు. దేవుడు యోబును గర్వం చెప్పగా సాతాను మాత్రం నమ్మడం లేదు. యోబు ఉచితంగా దేవునికి భయపడతానా అని యోబు 1:9లో సాతాను సవాలు చేస్తాడు. యోబు నిన్ను ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. నీవు అతనికి అపారమైన ఆశీర్వాదాలు ఇచ్చావు. కానీ ఇది మన విశ్వాసానికి మూలభాగాన్ని తాకే ప్రశ్న. మనము దేవునిని స్వరూపం కోసం ప్రేమిస్తున్నామా లేక ఆశీర్వాదాల కోసమా? మనము సౌకర్యం ఆధారపడిన విశ్వాసులు. తుఫానులు ఎదురైనప్పుడు మన విశ్వాసం నిలబడగలదా? దేవుడు సాతానుకు యోబును పరీక్షకు అనుమతిస్తాడు. కానీ ఒక షరతుతో, అతను యోబును శారీరకంగా హాని చేయకూడదు. యుద్ధం ప్రారంభమవుతుంది. వరుసగా సంభవించే విపత్తుల వల్ల యోబు అన్నీ కోల్పోతాడు. అతని పశువులు, అతని సేవకులు మరియు అత్యంత హృదయవిదారకంగా అతని 10 మంది పిల్లలందరూ. ఇది భయంకరమైన దెబ్బ. చాలా మంది దీనిని తట్టుకోలేరు. గాని యోబు స్పందన అసాధారణమైనది. యోబు 1:20-21లో మనం చదువుతాం, అప్పుడు యోబు లేచి తన వస్త్రాన్ని చింపి తన తల ముందించుకుని నేలపై పడిపోయి దేవునిని ఆరాధించాడు. మరియు అతను చెప్పాడు, నగ్నంగా నేను నా తల్లి పొట్ట నుండి వచ్చాను, నగ్నంగా నేను తిరిగి వెళ్ళిపోతాను. ప్రభువు ఇచ్చాడు, ప్రభువు తీసుకున్నాడు. ప్రభువు నామము స్తుతింపబడునుగాక. వావ్! అద్భుతం. నిజంగా అవిశ్వసనీయమైన నష్టాన్ని ఎదుర్కొంటూ యోబు దేవునిని ఆరాధించడాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న ప్రతిదీ మొదట దేవుని వరమేనని అతను అయితే అంగీకరించాడు. ఇది విశ్వాసం. ఇది ప్రేరణాత్మకంగా ఉంటుంది. ప్రేరణాత్మకంగా సవాలు ఉంటుంది. సాతాను ఆగలేదు. అతను రెండోసారి వచ్చి యోబు ఇంకా పట్టుకోని కారణం అతని ఆరోగ్యం బాగుండి వాదించాడు. దేవుడు సాతానుకు యోబు శరీరాన్ని బాధించమన్నాడు, కానీ అతని ప్రాణాన్ని కాపాడాలని చెప్పాడు. యోబు తల నుంచి కాయల దాకా తీవ్రమైన గాయాలతో బాధపడతాడు. పగిలిన కుండ భాగంతో తలను తాను గీకి తీయాల్సిన స్థితికి చేరుకుంటాడు. ఈ దశలో యోబు భార్య కూడా ఆశను కోల్పోతుంది. దేవునిని శపించి చచ్చిపో అని ఆమె అంటుంది. కానీ యోబు ప్రతిస్పందన అసాధారణం. మనకు దేవుని నుండి మేలును స్వీకరించగలం, మరి కీడును స్వీకరించలేమా? యోబు 2:10. స్నేహితులారా, మన విశ్వాస ప్రయాణంలో ఇదే అసలైన పరీక్ష. జీవితం సజావుగా సాగుతున్నప్పుడు, కానీ అన్నీ కూలిపోతున్నప్పుడు కూడా మనం ఆయనను నమ్మగలమా? మన పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మంచితనాన్ని నమ్మగలమా? యోబు అనుభవించిన బాధను, నేను ఎదుర్కొన్న సవాలు గుర్తుకు వస్తుంది. ఏళ్ల క్రితం గ్రీక్ మారథాన్ కోసం శిక్షణ నిర్వహించాను. ఇది గ్రీస్లోని అసలు మారథాన్ మార్గంలో నిర్వహించబడింది.
నువ్వు ఇంత పొడవైన దూరాన్ని పరిగెత్తా ఆ శిక్షణ చాలా కష్టం అనిపించ నిరంతర పరువు గురించి నేను చదవగలిగిన ప్రతిదాన్ని చదువుతుండగా బాధ మరియు క్రీడా శిక్షణ గురించి ఎంతో సాహిత్యం రాయబడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. శిక్షణ పొందుతున్నప్పుడు బాధను తట్టుకోవడం నేర్చుకున్నాను. నా శరీరంలోని ప్రతి కండరము ఆగమని అరిచినప్పటికీ ముందుకు సాగడం నేర్చుకున్నాను. పరుగు రోజున నేను ఆ గ్రీక్ పర్వతాలను ఎక్కాను. నేను ఎప్పుడూ అనుభవించని ఒక తీవ్రమైన బాధను ఎదుర్కొన్నాను. కేవలం 1 కిలోమీటరు మిగిలి నేను నిష్క్రమించడానికి సిద్ధం. ఆ బాధ మరియు తట్టుకోలేనిది. కాని నేను పైకి చూసి దేవునిని ప్రార్థించాను. ఆయన నాకు ముగించేందుకు శక్తిని ఇచ్చాడు. ముగింపు దాటి కుప్పకూలిపోయాను. కాని పరుగు పూర్తి చేసిన ఆనందం మాత్రం వర్ణించలేనిది. సంతృప్తి ఆ బాధను తట్టుకోడానికి విలువగా అనిపించింది. ఆ అనుభవం నాకు బాధ మరియు సహనంపై ఒక లోతైన పాఠాన్ని నేర్పింది. మరియు ఇప్పుడు మనం యోబు కథను అనుసరించేటప్పుడు ఇది గొప్ప స్థాయిలో ఎలా ఆవిష్కృతమవుతుందో చూడబోతున్నాం. యోబు ఒక నీతిమంతుడు, కాని అతను దేవునిపై విశ్వాసం మరియు నమ్మకాన్ని మరింత లోతుగా నేర్చుకోబోతున్నాడు. అది కేవలం కష్టకాలపు అగ్నిపరీక్షల్లోనే గట్టిపడుతుంది. యోబు కథలో ఈ అధ్యాయాన్ని ముగించేటప్పుడు మనకు కొన్ని సవాళ్ల ప్రశ్నలు ఉంటాయి. జీవితం మనం అనుకున్నట్లు సాగకపోతే మనం ఎలా స్పందించాలి? దేవుని మార్గాలను మనం అర్థం చేసుకోలేకపోయినా ఆయనపై నమ్మకం ఉంచగలమా? ఈ అద్భుతమైన గ్రంథాన్ని చదివేటప్పుడు మనం ఈ ప్రశ్నలతో ఇంకా పోరాడుతూనే ఉంటాం. కాబట్టి యోబు కథను లోతుగా అన్వేషించేటప్పుడు మీ హృదయాన్ని మరియు మనసును తెరిచి ఉంచండి. అతని బాధల్లో, ప్రశ్నల్లో మరియు అచంచలమైన విశ్వాసంలో మీ పరీక్షలకు అవసరమైన బలాన్ని మీరు కనుగొనవచ్చు. పరుగు వేగంగా పరిగెత్తేవారికి మాత్రమే కాదు, కానీ నిరంతరం పరిగెత్తేవారికి చెందుతుంది. మీ విశ్వాసానికి రచయిత మరియు పరిపూర్ణకర్త అయిన దేవునిపై దృష్టి నిలిపి ఉంచండి. గుర్తుంచుకోండి, పరుగు ఆపకండి.